హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్స్. ఈరోజు అయితే లాస్ట్ కదండి, ఇయర్ లాస్ట్ కదా, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి కదా. మేమైతే ఇలా చేసుకుంటున్నామండి. మీరైతే ఎలా చేసుకుంటున్నారు ఏంటి చెప్పండి. ఈ 2024 అందరికీ ఎలా జరిగింది ఏంటి చెప్పండి. మాకైతే ఓకేగా అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ 2025 అందరికీ చాలా బాగా జరగాలని అయితే కోరుకుంటున్నానండి. నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను పార్టీకి వెళ్ళడానికి. మేమందరం కలుసుకొని అయితే పార్టీ చేసుకుంటున్నాం. అందరికీ 2025 శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మేమైతే బయటికి అయితే వెళ్ళి షాపింగ్ కూడా చేసాము. మీకు అవి కూడా చూపిస్తున్నాను, చూసేయండి. కేకులు అయితే ఏ కేక్ బాగుంటుందో చెప్పండి మీరైతే. మేమైతే ఏ కేక్ తీసుకున్నామో కూడా కామెంట్ చేయండి. మీకు కేక్ అయితే లాస్ట్లో కనపడుతుంది. మాకైతే ఈ కేక్లలో ఒక కేక్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఆ కేక్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కేక్లు అయితే. ఒక కేక్ ఉన్నట్టయితే ఒక కేక్ ఉన్నది. ఇట్లలో ఇవైతే తీసుకున్నాం, పిల్లలకి ఇష్టం అని చెప్పేసి. వాటి పేరు అయితే నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. ఒక పీస్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది, 40 రూపాయలు అయితే పడింది. తర్వాత అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఇయర్ లాస్ట్లో ఏదో ఒకటైతే తీసుకుందాం అనేసి, అంటే సర్లే అనేసి వెళ్ళాము. ఇది వచ్చేసి మీరు మామూలు దండ అయితే అనుకోవద్దు, సిల్వర్ది ఇది వచ్చేసి 6,000 చెప్పిండ్రు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే దీనికి కమ్మలు కూడా వచ్చినాయి, బాగుంది మొత్తం సెట్. మన సైడ్ అయితే ఓన్లీ గోల్డ్లలో చేస్తారు కదా, ఇక్కడైతే సిల్వర్లో కూడా చేస్తారు. మా అమ్మాయి అయితే ఫొటోస్ దిగింది, కాకపోతే ఈ ఫోటో నాకు ఫుల్ పెట్టడానికి రాలేదు, ఏమనుకోవద్దండి. ఇది గోల్డ్ రింగ్, ఇవి వచ్చేసి గోల్డ్ రింగ్స్ అనమాట. మోడల్స్ నాకు కొంచెం బాగా అనిపించింది అంట. ఈ రింగ్ ఎలా ఉందో చూసి చెప్పండి. అలా అయితే మేము ఇంకా తీసుకొని, మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయ్యింది. నైట్ ఇలా అయితే డ్రెస్ బాగుంటుంది అనేసి. తన హెయిర్ చూడండి ఎంత బాగుందో కదా. మీకు ఆ హెయిర్కి సంబంధించిన వీడియో కూడా ఒకరోజు అయితే చేసి చెప్తాను మీకు. చాలామంది కామెంట్ అయితే హెయిర్ గురించి అడుగుతున్నారు. అది ఒకరోజు అయితే కంపల్సరీ మీకు వీడియో అయితే చేసి పెడతానండి నేనైతే ఖచ్చితంగా. బాగుందో చూసి చెప్పండి. మా అమ్మాయికి అయితే దండ ఇవన్నీ అయితే మేము తీసుకున్నాము. మా పెద్ద అమ్మాయి లుక్ వచ్చేసి ఇలా రెడీ అయింది. మా చిన్న పాప లుక్ వచ్చేసి చూడొచ్చు మీరు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా ఫ్రాకు? ఇది వచ్చేసి ఎండలకాలం వేసుకోవచ్చు, చలికాలం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా అమ్మాయికి అయితే ఇలా తీసుకున్నాము. ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ప్లస్ మా అమ్మాయి కూడా బాగుంది మమ్మీ, నాకు చాలా నచ్చిందని కూడా మా అమ్మాయి కూడా చెప్పింది. చూడొచ్చు మీరు కూడా. వాళ్ళిద్దరు కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారు వాళ్ళిద్దరు. మమ్మీ ఇలా ఫోటో ది, మమ్మీ అలా ఫోటో ది అనేసి అయితే అంటున్నారు. కానీ తీసా మమ్మీని అంత బాగా తీయవు అది ఇది అని అంటున్నారు. ఇంకైతే కిందికి అయితే వెళ్ళిపోదాము. కింద కూడా రెడీ చేసుకోవాలి కదా. అలాగా మేమైతే వెళ్ళంగానే సమోసాలు అయితే వేడివేడిగా సమోసాలు అయితే రెడీ చేసేసాను. సమోసాలు విత్ టీ తాగితే బాగుంటుందని చెప్పేసి ఒక సైడ్ సమోసాలు పెట్టేసి ఒక సైడ్ వచ్చేసి టీ కూడా పెట్టేసాం అనమాట. ఒక సైడ్ టీ ఒక సైడ్ సమోసా పెట్టేసి ఇంకా అలా డ్యాన్స్లు వేసుకుంటూ అలా సెల్ఫీస్ దిగుతూ అసలు ఆ ఎంజాయ్మెంట్ మాత్రం మామూలు మర్చిపోలేనమాట. ఎప్పటికీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇయర్ మాత్రం లాస్ట్ బాగానే చేసుకున్నాం ప్రతి ఒక్కటి. అలా ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఫైర్ వేసుకొని ఇంకా ఫ్రై చేస్తూ అవి ఇవి వేడివేడిగా చేసుకుంటూ తింటూ తిరుగుతూ బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలుకి అన్నీ ఫ్రై చేసి ఇస్తుంటే పిల్లలు తినుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అన్నీ ఇవి వచ్చేసి ఆలు టిక్కీస్, ఆలు ఫ్రైస్, ఇంకా ఏంటి సంథింగ్ వాటి పేర్లు కూడా కొన్ని తెలియనివి కూడా ఉన్నాయన్నమాట. అందుకనే సంథింగ్ అంటున్నా, ఏమనుకోవద్దండి. కూల్ డ్రింక్స్ కూడా తాగేస్తారు, ఎందుకంటే డైజెషన్ చాలా బాగా అవుతుంది మనకు. గ్యాస్ అట్లా ఉన్నా కానీ పిల్లలు లేట్గా తింటారు కాబట్టి అందుకనేసి బాగుంది. నేనే అయితే చేస్తూ ఉన్నా, వేడిగా వేస్తూ ఉంటే పిల్లలు అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. తర్వాత దీది వాళ్ళందరూ అయితే మేము హిందీ వాళ్ళతో చేసుకున్నాం. ఈ సంవత్సరం వచ్చేసి కోటర్ లోపల కదా ఫ్రెండ్స్ ఉండేది, అందుకనేసి అందరం ఇలా అయితే చేసుకున్నాము. ఇవి వచ్చేసి ఆలు టిక్కీస్. నేను ఇప్పుడు బర్గర్ అయితే రెడీ చేస్తున్నా, మీరు కూడా చూడొచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్, బయట తెచ్చుకోవాలి తినాలి బర్గర్స్ అలా అయితే ఆ ఫీల్ అవ్వద్దు. మీరు ఐటమ్స్ ఆల్రెడీ దొరుకుతాయి అన్నమాట. మనకు ఆలు టిక్కీలు ఇవన్నీ చేసుకోనికి రాకపోయినా కానీ మీరు ఫీల్ అవ్వద్దు. అవన్నీ వచ్చేసి
బాగా శుభ్రంగా ఇంట్లోనే తెచ్చుకొని మనం ఆయిల్ ఫ్రై చేసుకొని బర్గర్ అయితే చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చూడొచ్చు మీరు కూడా. ఇలా మనం ఆలు టిక్కీస్ వచ్చేసి ఫ్రై చేసేసుకొని టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటే మనకు ఇంకా బర్గర్లో ఇంకా ఏమేమి వేసుకోవచ్చు కీరా ప్లస్ అందులో ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా మన ఇష్టం, ఆప్షన్ అనమాట. ఇంకా మా పిల్లలు అయితే టమాటా ఆనియన్ అయితే ఇష్టపడతారు. మధ్యలో అంచు వచ్చేసి సూపర్ అని చెప్పేసి చెప్తుందనమాట. చూడొచ్చు మీరు కూడా. తర్వాత మేము ఇంకా ఆలు టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయి. గరంగా వేడిగా అలా వేస్తూ ఉంటే మనకి ఈ చల్లదనానికి ఏంటంటే ఇవి మెల్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుంది అనమాట చీజ్. అందుకనేసి నేను కొంచెం గరంగానే పెట్టి ఇచ్చేసి అందరికీ బాగా ఇష్టపడి తినేసారు ఫ్రెండ్స్. చూడొచ్చు నేను తెచ్చిన కేక్ మీకైతే కింద కనపడిపోయింది. రిలీజ్ చేశాను నేను కేక్ అయితే. నాకు ఇది కేక్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, అందుకనేసి కేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు సాసులన్నీ మనకి కొంచెం స్పైసీ కూడా ఉంటే బాగుంటుంది అనేసి స్పైసీ అయితే తీసుకున్నాను అనమాట. చూడొచ్చు మీరు కూడా. బ్రెడ్ అవన్నీ ఓపెన్ చేసేసి అన్నీ సైజీగా అయితే పెట్టచ్చు. వీళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఇది బాగా వేస్తుంది అనమాట. అంచు వాళ్ళ మమ్మీ అనమాట. అమ్మ మీరు కూడా ఇంతకుముందు వీడియోస్లలో కూడా చూసి ఉండొచ్చు. సారిక వాళ్ళ మమ్మీ. మీకు అంచు మమ్మీ అంటే మీకు అర్థం కాదు కదా. చీజ్ వచ్చేసి ఈ చీజ్ తీసుకున్నాం. అంచు అంటే తెలియదు కదా మీకు ఫ్రెండ్స్. సారిక తెలుసు కదా ఫ్రెండ్స్, మన వీడియోలలో ఎన్నో వీడియోలలో వస్తూనే ఉంటుంది. పండు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అనమాట. వాళ్ళ తమ్ముడు బాబు కూడా వస్తాడు చూడండి. బాబుగాడు కూడా డ్యాన్స్ వేసాడండి. ఆఖరికి డెక్కు పెడితే చాలా బాగా డ్యాన్స్ వేసాడనమాట. సాంగ్స్కి బాగా అనిపించింది. చూడొచ్చు. ఫస్ట్ సాస్లు, తర్వాత దానికి సంబంధించినవన్నీ అయితే వేసేసాము. చూడండి, నేను అనుకోలేదు హార్ట్ షేప్ కూడా వచ్చేసింది అనమాట సాస్ వేయంగానే. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మీరు చూస్తేనే షాక్ అయిపోతారు అనమాట. అంత బాగా అనిపించింది నాకు మాత్రం. తింటే అసలు గరంగా స్పైసీ అంతే ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేసేయండి, తినేద్దరు. మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. అంటే న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీ అందరికి ప్రతి ఒక్కరికి ఇయర్ అయితే చాలా బాగా జరగాలని అయితే దేవుని కూడా ప్రార్థిస్తున్నా. అందరికీ ప్రతి ఒక్కరికైతే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే రెడీ చేసుకొని దాని మధ్యలో మళ్ళీ డిప్ చేసుకొని తర్వాత చీజ్ అయితే పెట్టాలి. చీజ్ నేను అమ్మాయి సారిగా పెట్టేసింది అనుకున్నాను, కాకపోతే పెట్టలేదు అనమాట. కింద పెట్టేసింది ఆ పాప. కాదమ్మా ఇట్లా పెట్టకూడదు, దీనిపైన పెట్టమని చెప్పాను కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఆ పాపకైతే ఓపెన్ చేసి కూడా ఇచ్చాను. తిని చెప్తుంది సూపర్ అంటే నాకు బాగా నచ్చేసింది అంటే అసలు చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. మనం చేసే విధానం ఏమో కానీ ఫ్రెండ్స్, అందరు తిన్న తర్వాత బాగుంది అంటే అది ఇంకా చెప్పలేదన్నమాట. హ్యాపీనెస్ అంత బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలా ప్రతి ఒక్కరికైతే పెట్టేసి అయితే ఇచ్చేసాను నేను కూర్చొని. ఇది ఇంకా అందరికీ పిల్లలందరికీ అయితే తినేసేయండి అని చెప్పేసి ఇచ్చేసింది. నేను కూర్చొని ఇంకా అలా ఒక్కొక్కటి అయితే పెట్టేసి అందరికీ ఇచ్చేసాను తినండి అనేసి. అలా ఇస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్. నాకైతే తినడం కంటే కూడా ఫ్రెండ్స్ అందరికీ ఇలా ఏమంటారు పెట్టడం చాలా ఇష్టం అనమాట. నాకు పెట్టి ఇవ్వడము, వేరే వాళ్ళు తింటూ ఉంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకో తెలియదు, నేను తిన్నాగా నాకు అంత ఫీలింగ్ ఉండదేమో కానీ ఒకరికి ఇస్తే వాళ్ళు తిన్న తర్వాత ఆ ఫీల్ ఉంటుంది చూసారా, నాకు చెప్పలేను అనమాట. అంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అది ఇంకా అది ఫ్రెండ్స్ అలా అయితే జరిగింది. చూడొచ్చు మీరు కూడా. మీకు ఇందాక చీజ్ వేసింది అయితే వీడియో తీయలేకపోయా నేను. ఇప్పుడైతే చూడొచ్చు మీరు చీజ్ నేను క్లారిటీగా వేసి అయితే చూపిద్దామని చెప్పేసి అయితే మా స్వీటీ తీస్తుంది మీకు చూపెట్టడానికి. ఇలా ఓపెన్ చేసి దానిపైన పెట్టుకుంటే గరానికి ఏమవుతుంది అంటే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మెల్ట్ అయినప్పుడు అలా కిందకి వచ్చినప్పుడు చాలా టేస్ట్ అసలు బాగుంటుంది. తింటూ ఉండేటప్పటికి మనకు టేస్ట్ కూడా తెలుస్తూ వస్తుంటుంది అన్నమాట. చీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇంకా అలా పెట్టి నేనైతే ఇచ్చేస్తున్నా. అప్పటికి టైం అయిపోయింది. ఇంకా అప్పటికి కేక్ కట్ చేసాం. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అందరు తినేయడం, కేక్ కట్ చేయడం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేయడం, గట్టిగా అరిచేయడం,
మీరు కూడా అస్సలు ఎంత గట్టిగా అరిచారంటే మా పిల్లలు ఇంకో అంతే ఇంకా చెప్పలేను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంత గట్టిగా అరుస్తున్నారంటే అంత గట్టిగా అరుస్తున్నారు వీళ్ళు వచ్చేసి. ఇంకా వాళ్ళ గొంతులు కూడా నొప్పి తీసే అనిపించింది. తర్వాత కేక్ వచ్చేసి అందరూ ఇంకా ఇష్టపడ్డారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కేక్ టేస్ట్ అయితే. నేను కూడా ఒప్పుకుంటున్నాను, చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది కేక్ వచ్చేసి. చెప్పామన్నమాట ముందే భయ్యా టేస్ట్ బాగాలేకపోతే చూడండి, అది అన్నయ్య టేస్ట్ బాగాలేకపోతే చూడండి అనేసి. కన్నాకైతే ఎలా పరిగెత్తి పూస్తున్నారో చూడండి. మా స్వీటీ మా పండు వచ్చేసి సారికాకు కూడా ఫుల్గా అప్లై అయితే చేసేసారు. అంచు సారిక వాళ్ళ అక్క వచ్చేసి అంచు కదా తన పేరు, తనకైతే ఏం పుయ్యలేదు పెద్ద పాప కాబట్టి. ఇలా ఒకరికొకరైతే చాలా బాగా పూసుకొని ఇంత కేకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ చాలా సరదా చేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మంట అయితే మండుతూనే ఉంది, ఎందుకంటే చాలా చలి. బాబు అసలు చెప్పలేనమాట ఇంకా చలి గురించి. అంత చలి ఉంది చూడొచ్చు ఎలా పూసుకున్నారో. కాకపోతే మా స్వీటీ మా పండు అయితే దొరకలేదు అసలుకి, పూద్దామని. కన్నా చాలా పరిగెత్తిందనమాట. కన్నాకైతే అసలు దొరకలేదనమాట. నేను చెప్పాను లేదమ్మా అట్లా పరిగెత్తద్దండి, పూపించకండి ఒకసారి అనేసి. తర్వాత చూడొచ్చు ఎలా పూసుకున్నారు ఒకరికొకరు. పూసుకొని అయితే స్టిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇలా స్టిల్స్ దిగేసి తర్వాత వాటర్ బాటిల్తో అయితే కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని కొంచెం అయితే ఎంజాయ్ చేశారు ఇలాగా. తర్వాత నాకైతే ఫొటోస్ తీసుకున్నా నేను కూడా. ఎలా ఉన్నాయి చెప్పచ్చు మీరు కూడా, బాగున్నాయా? తర్వాత మ్యూజికల్ చైర్ అయితే గేమ్ అయితే ఆడారు వీళ్ళు. ఆడి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మ్యూజికల్ చైర్ కూడా పిల్లలు ఇంకా పెద్దలు అయితే ఆడాంలే మేమందరం కూడా. కాకపోతే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.